అయ్యో చూడెలా చోట్లు పుడుతున్నాయో. ఫ్యాన్ వేసుకోవచ్చు కదా. రేయ్, ఫ్యాన్ ఆన్ చెయ్యి. అలాగే అమ్మా. చెప్పండి ఆంటీ, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ నాన్నగారితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు కదా, మేమైనా మాట్లాడదామని. పండగ కదా, ఫోన్ కూడా చేయకపోతే బాగోదు. ఇందులో ఇబ్బంది ఏముంది? ట్రిప్కి వెళ్లారు కదా, చేస్తే బాగోదు అని చేయలేదు. అయినా ఒకసారి చేసి చూస్తాను. నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చెప్పాను కదా ఆంటీ, అక్కడ సిగ్నల్ ఉండదని. బహుశా ఇంకా ఇంటికి రాలేదేమో. రాలేదంటావా? అంతేగా ఆంటీ. అంతేగా అమ్మా. అంతేలే. సర్లేమ్మా, నీకు తిరిగి ఫోన్ చేస్తే అన్నయ్యనే మన ఇంటికి పండకి రమ్మని చెప్పు. అలాగే ఆంటీ. సరే, వస్తాను. మర్చిపోకమ్మా. మర్చిపోను ఆంటీ. చెప్పు రోహిణి, ఇంటికెళ్ళిపోయావా? వచ్చాను కానీ ఇక్కడ చచ్చేంత సమస్య వచ్చి పడింది. ఏమైందే? ఆ మలేషియా కథ మళ్ళీ మొదటికొచ్చింది. లేని నాన్నతో మాట్లాడమంటున్నారా? అంతేకాదు, ఈసారి ఏకంగా దీపావళికి మలేషియా వెళ్ళి రమ్మంటుంది మా ఆంటీ. అంతేనా? ఇంకే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిరండి. వెటకారమా? 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ నువ్వు ఒక్క అబద్ధం ఆడి అడ్డంగా బుక్ అయిపోయావు. బ్యాడ్ లక్. లక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ ముందు నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటి అది? ఆ పండగ అయిపోయే వరకు నీ ఫోన్ ఆఫ్ చేయి. ఎందుకు? నీ నంబరే మా నాన్న నంబర్ అని చెప్తాను. అలా ఎలా నమ్మిస్తావే? ఇది ఇండియా నెంబర్ కదా. నేనేదో ఒకటి చెప్పుకుంటానులే, నువ్వు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి చాలు. పగోడికి కూడా ఈ కష్టాలు రాకూడదే. సరే, చేస్తాలే. థ్యాంక్స్, ఉంటాను. అమ్మయ్యా, ముందే ప్లాన్ చేశాను కాబట్టి తప్పించుకున్నాను. అమ్మా, ఒక్కటమ్మా, ఒక్కటంటే ఒక్కటే అమ్మా. వాత పెడతాను. పొద్దున్నే దేవుడి దగ్గర పెట్టేదాకా ఎవరూ తినకూడదని చెప్పానా? మరి బావొచ్చి అడిగితే? ఇస్తాను. అల్లుణ్ణి మించిన చుట్టం లేదు, ఆడపడుచుని మించిన ఇలవేల్పు లేదు అంటారు. అయితే ఇలవెలుపు కొట్టాలో ఒకటివ్వు. పోనీలేమ్మా, దేవుడికి పెట్టడానికి 5 లడ్డూలు ముందే తీసి పెట్టాను. తీసుకురా. థ్యాంక్స్ అక్క. అల్లుడు గారు ఇంకా రాలేదేంటి? అదే ఆలోచిస్తున్నానమ్మా. కారు విడిపించుకోవడానికని వెళ్లారు. అక్కడ వాళ్ళతో ఏమైనా గొడవైందేమోనని భయంగా ఉంది. అయ్యో, పండగ పూట బయటికెందుకు పంపించావే? ఓసారి ఫోన్ చేయక్క. పట్టుకో. అయ్యో అయ్యో, ఆగండి. ఏంటి ఇంటికి వెళ్తున్నారు? నిజం చెప్పాలని. ఎవరికి? ఓనర్ వాళ్ళకి. ఏం నిజం? మీరు తాగొచ్చారనా?
కాదు, నా కారు సర్వీసింగ్కి ఇచ్చానని అబద్ధం ఎందుకు చెప్పావు? అయ్యో ఇప్పుడు దాని గురించి మీరు నిద్ర లేపు మరీ చెప్పాలా? చెప్తే ఏమైంది? ఆ అంకుల్ ఏమన్నా శోభనం పెళ్లి కొడుక తిడతాడా? అబ్బా ఆ గొడవ వదిలేయండి. మీరు వెళ్ళిన పని ఏమైంది? పుచ్చిపోయింది. పోతే పోయింది, పొద్దున మాట్లాడుకోవచ్చు. వచ్చి తిని పడుకోండి. రండి. నాకు మనసు బాగోలేదు, అందుకే మందు కొట్టాను. ఎంతమందిని కొట్టారు? ఆ ఫైనాన్సర్ని మళ్ళీ కొట్టారా? లేదు, నిజానికి కొట్టాలి, కానీ కారు కోసం వాడి కారు కోతలు భరించాను. ఆ బాధలో తాగాను. చూసా, నేను నిజాలే చెప్తాను, నీలా అబద్ధం చెప్పను. పొద్దున ఆంటీకి నువ్వు అబద్ధం చెప్పావు, ఇప్పుడు నేను వెళ్ళి నిజం చెప్పాల్సిందే. అబ్బా ఆగండి, వాళ్ళు తొందరగా నిద్రపోతారు. ఇప్పుడు లేపి చెప్పడం అవసరమా? నా మాట వినండి, రండి. పెళ్ళం మాట ఎన్నోడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అయ్యో సరే, తాగిన తర్వాత ఎన్నైనా అంటారు. సరే వదిలేయండి, రండి. ఎంత మాట ఇచ్చినా మనసు ఆగటం లేదు. నా కూతురు ఎలా ఉందో ఏంటో. విద్యకు గాని రోహిణికి గాని ఫోన్లు కలవటం లేదు. కళ్యాణికి తెలిసినా తిట్టినా పర్వాలేదు, ఒకసారి మీనాకు ఫోన్ చేసి కనుక్కుంటాను. నా మాటలు రండి. ఈవేళప్పుడు ఫోన్ చేశారేంటి? ఓ, హలో యాండి, ఆగండి. వెళ్ళకూడదు అన్నానా? అమ్మా నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను, చాలా టెన్షన్లో ఉన్నాను. మళ్ళీ చేస్తాను. యాండి మాట్లాడే పరిస్థితుల్లో లేదా? అంటే కళ్యాణికి సీరియస్ గానే ఉందా? నా కూతురని తెలియక ఇంటి విషయం ఎందుకు చెప్పాలనుకుని మీనా ఫోన్ కట్ చేసుంటుంది. అయ్యో ఇప్పుడెలా? ఆ ఫోన్ చేసినోడు మళ్ళీ ఫోన్ తీయటం లేదు. ఇంకా నా వల్ల కాదు. వెళ్ళి కళ్యాణిని కళ్ళారా చూసే వరకు నా మనసులో ఉండదు. వెళ్తాను. రండి. నాన్న వచ్చాడు. మావయ్య అయ్యో, నేను తలుపు కొడితే నువ్వు తలపడుకుంటావండి. ఇంత తాగి ఈ రాత్రి వేళ పక్కింటి వాళ్ళ తలుపు కొడితే దరిద్రంగా ఉంటుంది. రండి. నేను తలుపు కొట్టేది నిజం చెప్పడానికి. అయ్యా సత్య హరిశ్చంద్ర, మీకు దండం పెడతాను, నన్ను ఇలా బతకనివ్వండి. రేయ్ మీనా, ఏమైంది? ఇప్పుడు వెళ్ళి ఓనర్తో కార్ విషయం చెప్తారంట. ఎవరు తలుపు కొట్టేది? ఎవరు? అయ్యో, అదిగో ఆయన మేలుకునే ఉన్నారు. అల్లుడు గారు ఆగండి. సుమతి నువ్వు వెళ్ళి ఆ రవ్వ లడ్డు తీసుకునిరా. లడ్లు చూపిస్తే బావ వెనక్కి వస్తాడా అక్క? నువ్వు ముందు వెళ్ళు, వాళ్ళ తలుపు తీస్తే అవి ఇవ్వడానికి వచ్చావని చెప్తా. సరే అక్క. వెళ్ళు. నువ్వు తిరగకండి. వాసన ఎక్కువ వస్తుందా? పోలీస్ ముందు ఊదితే మిషనే పేలిపోతుంది. ఏంటి మీనా, ఈవేళప్పుడు తలుపు తట్టారేంటి? ఏమైంది? ఏం లేదండి. నేను చెప్తా. ఏం లేదు పిన్ని, ఇంతకు ముందే అమ్మ రవ్వ లడ్డూలు చేసింది, మీకిద్దామని. ఇవ్వు. ఇది ఇంకో అబద్ధం. రేపు కదా దీపావళి, అయినా రవ్వ లడ్లు ఇవ్వడానికి మొత్తం కుటుంబం రావాలా? దీపావళి విషెస్ కూడా చెప్దామని. హ్యాపీ దివాళి పిన్ని. రవ్వలడ్లా?
రవ్వ లడ్డు ఈవేళ తినాలి పిన్ని, లేదంటే రేపటికి గట్టి పడిపోతాయి. అవునమ్మా అవును. వస్తాము, రండి మీరండి. అది కాదు రండి. బావరండి. పదండి పదండి ఏయ్ వదలు. పదండి అల్లుడు గారు. రండి. ఏ నేను మాట్లాడుతుండే ఎందుకు తీసుకొచ్చారు? పొద్దున్నే మాట్లాడొచ్చు కదా. ఆ ఇంటి ఓనర్ ఉన్నాడే, ఆయన ఎంత మంచోడు. మీ నాన్న అంత మంచోడు, మా నాన్న అంత మంచోడు. ఆయన మంచితనం మీరెప్పుడు చూశారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా అద్దె పెంచలేదు చూసావా? అంతకన్నా మంచి ఓనర్ ఎక్కడుంటాడు చెప్పు. అందుకే నేను వెళ్ళి చెప్తా. అద్దె పెంచమనా? చిచ్చి, అద్దె కారు కూడా పోయిందని. బావా, ఈ టైంలో వెళ్ళి తలుపు కొడితే ఓనర్ కాస్త తిక్కున్నాడు బావా. అవునా? అవునా ఏంటి? కాపురాలే కూలిపోతాయి.